మన పాలమూరు జిల్లా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్టాండ్లో దిగి ఎవరైనా మంచినీళ్ళు అడిగితే చాలా తాగితే మంచినీళ్ళు ఇస్తామని చెప్పేది. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటివి. దుమ్ము గ్రామం మొత్తం టోటల్గా బస్సు పోవాలంటే ఇట్లా ఉల్టా పల్టేది. వర్షం వస్తే 2 ప్లేస్లలో ఎక్కడికక్కడనే జామ్ అయిపోయేది. చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా వరద మాదిరిగా ఉండిపోయేది. పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెల్లో కూడా కరెంటు కష్టాలు, కరెంటు మోటార్లు ఈయన పెద్ద లైన్ ఉంటుండే. మన కరెంట్ ఆఫీస్ దగ్గర మొత్తం జిల్లా నుంచి కూడా ట్రాన్స్ఫర్ మీడికి వస్తుండే. మన గంజిలో బోర్ మోటార్ రిపేర్ చేసే షాప్ దగ్గర పెద్ద లైనే ఉంటుండే. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూసిండ్రు. ఇంటి కాడ ఇంటి ముందరనే మంచినీళ్ళు ఇచ్చి, రైతులకు రైతు బంధు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, మోటార్లకు సంబంధం లేకుండా కాలిపోయే పరిస్థితి లేకుండా 24 గంటలు కంటికి రెప్పలా కాపాడితే రైతులని, పేదవాళ్లకు అన్నం తినలేక కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సమయం లేదు కనుక చెప్తున్నా. మనం ప్రత్యేకంగా ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఏమైందని 10 లక్షల దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ జిల్లా సస్యశ్యామలం అయితే ఈ జిల్లాలో 12 లక్షల ఎకరాల సాగునీరు ఇస్తే ఖచ్చితంగా ఈ జిల్లా బాగుపడుతుంది, అప్పటి వరకు బాగుపడదని చెప్పి 90% ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసిండు. నార్లాపూర్ నుంచి, ఏదుల నుంచి, వట్టెర నుంచి, కర్నూలు నుంచి ఉదండాపూర్ వరకు 90% కంప్లీట్ చేసి 10% పనులు కూడా టెండర్లు పిలిచిండు, కాళ్ళు టెండర్లు. కానీ మనకు పిడిగోడు ఎట్లా పడ్డది. దాన్ని అందరూ మోసం పోయే మాటలు చెప్పి 2000 పెన్షన్ 4000 ఇస్తానని చెప్పి, పెళ్లి చేసుకోవద్దు తులం బంగారం ఇస్తానని చెప్పి ఎన్నో బూటకు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. 10% కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఇప్పటి వరకు పండబెట్టిండు. ఇలా మనం కోసం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణం దారి పని వస్తుంటే కేటీఆర్ అడుగుతున్నారు, నీకు ఇన్ని మార్కెట్లు ఇచ్చినా ఏమైందంటే మార్కెట్ కంప్లీట్ అయిపోయింది బీడి కాడ ఇక్కడ. ఆ రోజు ఎట్లా ఉందో గట్లే ఉంది, తదాస్తన్ ఎట్లా ఉంది. R&B గెస్ట్ హౌస్ దగ్గర ఇంకొక మార్కెట్ పెట్టినాం. అందులో రైతులకు, బెస్తవాళ్లకు, ముద్రాజులకు, చేపలు అమ్ముకోవడానికి, ఆరకటికలకు, కటికలకు అందరికి దుకాణాలు, పేదవాళ్ళకి అందరు దుకాణాలతో R&B గెస్ట్ హౌస్ పెడితే 10% కంప్లీట్ అవుతుంది ఒక రేట్లు వేసి గోడలు కడితే. కానీ ఆ పేదవాళ్ళకి ఇచ్చే మార్కెట్లో దాన్ని ఏదో ITI చేస్తారంట, దాన్ని ఇంకేదో స్టడీ సర్కిల్ చేస్తారంట, గ్రంథాలయం చేస్తారంట. గ్రంథాలయం చేయాలంటే డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే అడుక్కొచ్చారో మీకు ఇస్తాం, గ్రంథాలయం కట్టండి. మార్కెట్లో ఎవరైనా గ్రంథాలయం కడతాయా చెప్పండి? ఈ మార్కెట్లో ఇంకొక మార్కెట్ పెట్టినాం, కంప్లీట్ అవుతుంది. మేము పోయిందో ఎట్లా ఉందో అదే విధంగా ఉంది. హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే సారు గాంధీ హాస్పిటల్ ఈక్వల్ గా ఒక హాస్పిటల్ ఇచ్చిండు. 1000 కోట్లతో ఉండే హాస్పిటల్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా తప్ప 2 హాస్పిటల్స్ లేవు. కానీ ఇలా గాంధీ ఉస్మానియా మాదిరిగా ఒక హాస్పిటల్ ఉండగా 1000 కోట్లతో ఇంకో హాస్పిటల్ ఇచ్చి బిల్డింగ్ కంప్లీట్ అయింది. కళను వేయించిన మనం కళను వేసిండ్రు. కానీ అందులో 570 కోట్ల ఎక్విప్మెంట్ కు టెండర్ నిలవాలి. ఇప్పటి వరకు టెండర్ పిలుస్తున్నారు, చూస్తున్నారు. రాత్రికి రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. కానీ రిబ్బన్ కట్ చేస్తే ఎవడు అనుకోవాలి? దాని ప్లానింగ్ ఏంది చూసిండ్రా? ఈ రోజు వరకు లేదు. దాని ముందర దాదాపు 170 కోట్లతో హరిత హోటల్, పెద్దది, రాష్ట్రంలో అతి పెద్ద హోటల్ అది. మరి కేసీఆర్ గారు అనుమతిస్తే మేము 400 కార్లు కట్టేటట్లు సెల్లార్ కట్టినాం. పైన సీకులు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అయింది. ఇప్పటి వరకు మొదలు పెట్టలే. మా ఇంకా కూడా చైర్మన్ కూడా ఆయన కొంచెం మేస్త్రి పని తెలుసు, వెనక చిన్నప్పుడు చేసిండు. ఆయన ఇప్పుడు మన చైర్మన్, మన నాయకుడు. సార్ నేను చెప్తున్నా, ఇంకా 5-6 నెలలు అయితే అది పనికిరాదు, సీకులు మొత్తం కూడా ఇదైపోయినాయి, సీకిపోయినా అని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా స్టార్ట్ కాలేదు. మన అనుకుంటే రోప్వే రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ఆ రోప్వే పనులు వాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. పని పైసలు అడిగారు, 10% అడిగే వరకే వాడు పారిపోయాడు. ఇలా మన స్టేడియంలో సింథటిక్ ట్రాక్ టెండర్ అయిపోయింది, ఇంతవరకు లేదు. ట్యాంక్ బండ్ పూర అంధకారం అయిపోయింది, పూర్తిగా అడ్డ అయిపోయింది. మరి పక్కన ఉన్నటువంటి శిల్పరామం పూర బూజు పట్టిపోయింది. పక్కన సౌత్ కొరియా నుంచి వచ్చి పెద్దది, సౌత్ కొరియాలో ఉన్నటువంటి పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అది కూడా ఆగిపోయింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది.
మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ తీసుకొచ్చినటువంటి 150 కోట్లు అటు మార్చి పనులు చేస్తున్నారు తప్ప ఎప్పటికీ లేదు. ఈరోజు కేటీఆర్ గారు వచ్చింది ఒక సన్మానం చేయడానికి మాత్రమే కాదు, సర్పంచులకు సన్మానం చేయడానికే కాదు, మా టౌన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నటువంటి కార్పొరేటర్ నిలబడేటువంటి అభ్యర్థులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి, ప్రజల ముందు తీసుకెళ్ళాలి. కార్పొరేషన్ కూడా మనం ఉన్నప్పుడే కార్పొరేషన్ టోటల్ గా కౌన్సిల్ రెజల్యూషన్ చేసి కలెక్టర్ ద్వారా డిఎంఏ ద్వారా గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపినాం. ముఖ్యమంత్రి గారు జీవో ఇస్తుండే, కానీ కేటీఆర్ గారు ఏమంటారంటే ఒక కార్పొరేషన్ సరిపోదు సార్, సీఎం గారు శ్రీనివాస్ గౌడ్ గారికి కొత్త కార్పొరేషన్ కు 500 కోట్లు ఇవ్వాలన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా అంటే ఎలక్షన్ అయిన తర్వాత జీవోతో అప్పుడు 500 కోట్లు ఇస్తా, ఎలక్షన్ ముందు నీకు 500 కోట్లు ఇస్తే మళ్ళీ అందరూ అడుగుతారు, అవసరం ఉన్నా అవసరం లేకున్నా నాయకులకు అలవాటు ఉంటుంది ఆయనకి ఇచ్చినా నాకు అంటారు. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఇస్తా అన్నాడు. మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏమైందో తెలుసు, ఇప్పుడు జియో వచ్చింది కానీ పైసలు రాలే, కార్పొరేషన్ చేసింది కానీ పైసలు రాలే. ఇలా ఇంత పనులు అవుతున్నామంటే ఆ రోజు కేటీఆర్ గారు దూరదృష్టి చూసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలని నేను లక్ష్మారెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అడిగితే వెంటనే ఇది మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిండు. ఆ ముడా ఇచ్చినందుకు ఆ పైసలు ఇలా జమ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్ కోకుండా జమ అవుతున్నాయి. ఆ పైసలతో గ్రామాల్లో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని చెప్పి కడతా ఉన్నారు. అది లేకపోతే లేదు, వీళ్ళకు విజన్ లేదు. డ్యూటీపల్లిలో మనం పెద్ద 10,000 కోట్లతో ఇండస్ట్రీ తమిళనాడుకు పోతుంటే తమిళనాడుకు పోయేదాన్ని తమిళనాడులో 10,000 కోట్లు ఇస్తాం భూమి ఇస్తాం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అంటే అమర్రాజా ఇండస్ట్రీ ఎక్కడ పోతుంటే కేటీఆర్ గారిని అడిగాం, సార్ మాకు ఉద్యోగాలు లేవు, ఒక ఇండస్ట్రీ లేవు అని చెప్తే వారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొస్తే పొల్యూషన్ ఉందని ముప్పు తిప్పలు పెట్టారు. మరి అయినా కూడా ప్రజలకు చెప్పిన పొల్యూషన్ ఉండదు అని. మరి ఈరోజు 3-4 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఊర్లలోకి బస్సులు వస్తుంటే అందరూ సంతోషపడుతున్నారు. మేము హైదరాబాద్ పోతుంటే ఉద్యోగాలు చేయడానికి మా ఊర్లోకి బస్సు వస్తుంది, మా పిల్ల మా కొడుకు నా బిడ్డ బస్సు ఎక్కి డ్యూటీపల్లికి పోయి జాబ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం ఉంటే కేటీఆర్ గారు అలాంటి 5 ఇండస్ట్రీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. 5 ఇండస్ట్రీలు మన నియోజకవర్గమే కాదు అటు జిల్లా మొత్తం కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇలా ఉన్న ఇండస్ట్రీని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి రకరకాల నానాయాతలు పెట్టిండు. ఒక ఇండస్ట్రీ అని వచ్చిందా? ముఖ్యమంత్రి గారి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పెద్ద గొడవ అయింది. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో 400 ఎకరాలు 2 నెలల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అక్వైర్ చేసి ఐటీ టవర్ కట్టి 12 ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు నడిపినాం. ఇవాళ ఒక్క కంపెనీ నడుస్తుందా? ఎందుకు నడుస్తలేదు? ఉన్న కంపెనీలని మొత్తం బిస్తర్ కట్టి వెళ్ళిపోయారు. ఉన్న ఇండస్ట్రీ వచ్చింది, ఆ లిథియం ఇండస్ట్రీ. మేము బెంజీ కంపెనీ అడిగినాం ఇక్కడ కార్ల ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి. వెంకటేశ్వర రెడ్డి గారు మేము లక్ష్మారెడ్డి గారు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. పొరపాటున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ గుట్ట అడ్డం ఉంది, వేరే ప్లేస్ చూసుకోమన్నారు. కానీ గవర్నమెంట్ ఉంటే ఎయిర్పోర్ట్ కూడా అయ్యేది, కంపల్సరీ అయ్యేది. ఎందుకంటే రాయచూరు కానీ గుల్బర్గా కానీ అటు కర్నూలు కానీ ఎవరికి కూడా ఎయిర్పోర్ట్ లేదు. హైదరాబాద్ దగ్గర కార్గో నడుస్తుండే, అనేక విమానాలు ఇక్కడ నుంచి కూడా పోతుండే. మేము కేసీఆర్ గారు ఇతర దేశాల్లో వచ్చింది కనుక ఆయనకు గొప్ప విజన్ ఉంది కనుక విద్య ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, మా పిల్లలకు బతుకుదెరువు ఉండాలి, అమెరికా పోయి బతుకోద్దు, ఇక్కడనే అమెరికా చేద్దామని హైదరాబాద్ను అమెరికా చేసింది. సినిమా యాక్టర్ రజనీకాంత్ చేయమన్నాడు, అరే ఇది హైదరాబాద్ అమెరికానా అన్నాడు. అది ఎవరి పుణ్యం? ఎవరి పుణ్యం? ఎవరి పుణ్యం? కేటీఆర్ గారు అమెరికాలో చదువుకొని వచ్చింది కనుకనే నా లెక్క కష్టాలు పడద్దు, నేను కూడా అన్ని వదిలిపెట్టుకొని ఉద్యమం చేసిన ఉద్యమంలో నుంచి వచ్చింది. కానీ డైరెక్ట్ కూడా పడలే. ఇక్కడ మాతో పాటు కొట్లాడిండు, కేసీఆర్ గారితో పాటు కొట్లాడిండు, జైలుకు పోయిండు, మొత్తం వ్యవస్థ చిన్నపిల్లమైంది. ఇలా తెలంగాణ రాకపోయింటే కేసీఆర్ గారు పరిస్థితి ఎట్లా ఉంటుండే? సావడానికి సిద్ధమై కొట్లాడిండు, అదే కొట్లాట ఉంటుండే. మరి కేటీఆర్ గారు కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము కానీ తెలంగాణ రాకపోతే మా భవిష్యత్తు ఏముంటుండే? ఇదే మహబూబాబాద్ జైల్లో మమ్మల్ని పెట్టిండు, హైదరాబాద్ లో జైల్లో కేటీఆర్ గారు పెట్టిండు, ఎంతమంది ఉద్యమ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇలా కష్టపడి తెలంగాణ తెచ్చిన కుటుంబాన్ని ఎట్లా చీల్చాలని ప్రయత్నం చేస్తారు. ఎంత నీచంగా దిగజారి పనులు చేస్తారు ఒకసారి ఆలోచించేయండి. సభ్య సమాజం తలదించుకునే రీతిలో డెవలప్ చేయండి అంటే బాగు చేయండి అంటే బాగు చేయకుండా
చిచ్చు పెడుతూ, కులాల మధ్యలో చిచ్చు పెడుతూ, రిజర్వేషన్ ఇస్తాం 47% అని అటు మోసం చేస్తూ, అటు బీసీలకు పంచాయతీ పెడుతూ, బీసీలకు ఓసీలకు పంచాయతీ పెడుతూ, రైతులను దివాలా తీస్తూ, యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చిన్నం చేసింది రాష్ట్రాన్ని. దయచేసి చివరగా ఒకటే చెప్తా ఉన్నా, సమయం మళ్ళీ కూడా వస్తారు. ఇది మున్సిపల్ సన్నాహక సమావేశం అనుకోండి. మున్సిపల్ నుంచి వచ్చినటువంటి నాయకులారా, ఖచ్చితంగా మన జిల్లా బాగుపడాలంటే, మీ పిల్లలు బాగుపడాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే, చదువుకోవాలంటే, మీ పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ కూడా మొగ్గు చూడకండి, కారు గుర్తు చూడండి, కారు గుర్తుకు ఓటు వేసుకోండి. ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులు రాదు. ఏ రైతు వేస్తాడా? రైతులు వేస్తాడా? 2000 చెప్తాను, 4000 ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన ఇవ్వకుండా మోసం చేసిన ముసలు వేస్తారా? మహిళ వేస్తారా? విద్యార్థులు వేస్తారా? ఎవడేస్తాడు? ఎవడు ఏడు. కనుక ఉన్న 2 ఏళ్ళు ఉంటారు వాళ్ళు, 2-3 ఏళ్ళు మాత్రమే. 3 ఏళ్ళలో ఇంకా దిగజారిపోతుంది. 50 లక్షలు ఎక్కడ ఉన్నటువంటి భూమి ఎలా 5 లక్షలకు పడిపోయింది. టౌన్లో పెళ్లికి అవసరం ఉందంటే 500 గజాలు, 100 గజాలు అమ్మి పడిచి పెళ్లి చేస్తుంది. ఇలా 500 గజాలు అంత కూడా కొనేటోడు దిక్కులేడు. ఆలోచన చేయండి. టౌన్లో ఉన్న వ్యాపారస్తులు ఆలోచన చేయండి, రైస్ మిల్లులు ఆలోచన చేయండి, రైతులు ఆలోచన చేయండి, కులం మతం అని లేకుండా అందరూ ఆలోచన చేయండి. ఇలా 120 కోట్ల మైనార్టీ స్కూల్ ఆగిపోయింది, హజాజ్ ఆగిపోయింది, క్రిస్టియన్ భవన్ ఆగిపోయింది, మల్లెంకొండ దేవస్థానం ఆగిపోయింది. రైతుల పిండి సంచులు, యూరియా పిండి సంచులు పైసలు పెడితే కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాకముందు మనం చూసినాం. మళ్ళీ ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాం. వాళ్ళ మోసపూరితమైన మాటలకు మోసపోయి కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు అంధకారం ఏదో గుర్తుపెట్టుకోండి. కనుక ఏ మున్సిపల్ ఎలక్షన్ రేపు వస్తుంది, హడావుడి చేస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్ రిజర్వేషన్ ఇస్తామని చేయలేదు, ఇప్పుడు 42% ఇస్తామని చేయలేదు. వాళ్ళు ఇస్తామని మనం అడిగినాం. ఏ కులానికి ఏం చేయలేదు. యాదవులకు 3 లక్షలు ఇస్తామని చేయలేదు, ముద్రాజులకు బీసీలు ఏం చేస్తామని చేయలేదు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామని చేయలేదు, 47% బీసీలకు మంత్రి పదవులు ఇస్తామని ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, ఎస్సీలకు ఇవ్వలేదు, యాదవులకు మంత్రి పదవి లేదు, ఉన్నూరు కాపులకు లేదు, ఎంబీసీలకు లేదు. మరి మాదిగల పరిస్థితి ఎంత దౌర్భాగ్యం. 10 లక్షలు మనం ఇస్తే 10 లక్షలు ఏ దేశంలో లేనటువంటిది బాగుపడాలని ఎంతో పెద్ద మనసు చేసుకొని ఇస్తే ఏం చేసుకున్నాం చెప్పండి. మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి లాభం జరిగింది. కనుక ఈరోజు మనకు మంచి నాయకుడు ఉన్నాడు కేటీఆర్ గారు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తా తెలుసా? మీకు అర్థమైందా? ఆయన రేపు మనకు కాబోయే ముఖ్యమంత్రి కనుక, సత్తా ఉన్నాడు కనుక, దమ్ము ధైర్యం ఉన్నాడు కనుక, ఒక్కసారి అవకాశం వస్తే మళ్ళీ 20 ఏళ్ళు కేటీఆర్ రానిగడరా, ఇప్పుడే బదనాం చేయాలని చెప్పి బదనాం చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు. పొద్దుగా లేస్తే పచ్చి అబద్ధాలు చేస్తూ ఇలా కుట్రలు చేస్తా ఉన్నారు. కనుక మనం అందరం కూడా ఈ సమయంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు చాలా ధైర్యవంతుడు, చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఉట్టుట్టి పుకారు కూడా నమ్మద్దండి. మొన్ననే మేము పోయినాం, మంచిగా భోజనం చేపించి మాకు పంపించాడు, మంచిగా ఉద్యమంలో ఎట్లున్నాడో ఆ రకంగా కనిపిస్తా ఉన్నాడు. కనుక భవిష్యత్ తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉంటుంది. అందుకే తట్టుకోలేక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కనుకనే తట్టుకోలేక దమ్ము ధైర్యం లేక వెన్నుపోటు పడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా కంటికి రెప్పలా కాపాడుకొని మనం ఈ పార్టీని కాపాడుకోవాలి. ఇది పార్టీ, ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన నాయకులు ఇక్కడ ఉన్నారు. కనుక దయచేసి మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి. ఒకరికి టికెట్ ఇవ్వలేదు, ఇంకోరు అట్లా ఒకరికొరు వెన్నుపోటు ఒడుచుకోవద్దు. మనం అందరం అట్లా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నష్టం జరుగుతుంది. కనుక ఐక్యమత్యంతో ఉండాలని చెప్పని మీ అందరి మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మనకు భవిష్యత్తు నాయకుడు, మన పెద్దలు, మనకు కాబోయే ముఖ్యమంత్రి ఎవడు ఆపలేడు. సూర్యచంద్రులు ఉన్నంత ఎవడు కూడా ఆపలేడు. ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా చూస్తామని, ఎన్ని అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసి నిందలేనండా ఎవడు ఏం పీకలేడని కూడా చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ